నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ చేసినటువంటి అడ్రస్లో ఉంది. చాలా మంది లోపల ముఖ్యంగా ఈ యొక్క లోవర్ లిప్ పైన తెల్లగా ఉంటుంది. ఈ తెల్లగా ఉన్నటువంటి చెబ్బే బాడీలో ఎక్కడా ఉండదు, ఓన్లీ లిప్స్ మాత్రమే ఉంటుంది అనమాట. దీనినే విటిలిగో, లిప్ విటిలిగో అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది కూడా ఒక రకమైనటువంటి బొల్లి మాదిరిగానే మనం కన్సిడర్ చేస్తాం. ఈ యొక్క లిప్ విటిలిగో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా అంటే, ఎందుకంటే ఫేస్ లోపల లిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కనుక మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ లిప్స్ బాగా ప్రామినెంట్గా కనపడితే కనుక, ముఖ్యంగా ఫిమేల్స్లో అయితే ఇంకా ఈ యొక్క లిప్స్ వైట్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు మ్యారేజ్ యొక్క విషయంలో కొంచెం ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లిప్ విటిలిగో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, అది అసలు ఎందుకు వస్తూ ఉంటుంది? సో ఈ విటిలిగో మామూలు విటిలిగో మాదిరిగానే ఈ యొక్క లిప్ విటిలిగో వస్తూ ఉంటుంది. ఈ యొక్క విటిలిగోలో ఏమవుతుందంటే, ఇది స్కిన్ అనుకుంటే ఈ స్కిన్ లోపల ఈ స్కిన్ యొక్క పై సెల్స్ అనుకుంటే, ఇది స్కిన్కి రంగునిచ్చేటువంటి సెల్ మెల్నోసైట్ అనుకుంటే, దీనికి ఒక బ్లడ్ సప్లై ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై లోపల వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే, బికాస్ ఆఫ్ జెనెటికల్ టెండెన్సీ వలన తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళి నీ యొక్క ఓన్ కలర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ని చంపేస్తూ ఉంటాయి, డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. సో నీ యొక్క ఓన్ కలర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం చేత అక్కడ ఆ యొక్క పిగ్మెంటేషన్ అనేటువంటిది ప్రొడ్యూస్ కాదు. అప్పుడు ఆ యొక్క స్కిన్ అనేటువంటిది తెల్లబడుతూ ఉంటుంది అనమాట. ఇది బేసికల్గా జెనెటికల్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, ఇనీషియల్గా వీటిని కంట్రోల్ చేయడం కోసం క్రీమ్స్ ఇస్తూ ఉంటాం. టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, టాపికల్ టాక్రోలిబస్ కావచ్చు, ఇలా తర్వాత డెకాపెప్టైడ్ లోషన్ కానీ, ఈ కొన్ని లోషన్స్ ఈ లిప్స్కి అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల లోపల ఎగ్జిమర్ థెరపీ అనేటువంటి థెరపీ ఉంటుంది. ఒక చిన్న లేజర్ లైట్ మాదిరిగా దీని లోపల స్పెసిఫికల్ అల్ట్రావైలెట్ రేస్ అనేటువంటిది ఈ యొక్క స్కిన్లోకి పాస్ అయ్యేసి ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క లేజర్ థెరపీ అనేటువంటి కనీసం ఒక 2 to 3 months ఇచ్చి చూస్తాం అనమాట. చూసి అప్పుడు రెస్పాన్స్ బాగా ఉందనుకుంటే ఆ యొక్క ఎగ్జిమర్ లేజర్తో కూడా ఒక లిప్ విటిలిగో కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ క్రీమ్స్ అప్లై చేసినప్పటికీ కూడా, ఎగ్జిమర్ లేజర్ తీసుకున్నప్పటికీ కూడా, ఈ విటిలిగో తగ్గించడానికి కొన్ని మెడికేషన్స్ వాడినప్పటికీ కూడా కొందరిలో రెస్పాన్స్ సరిగ్గా రాదు. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే అప్పుడు గ్రాఫ్టింగ్ చేస్తాం. సో ఈ యొక్క గ్రాఫ్టింగ్లో ఏం చేస్తామంటే, ముఖ్యంగా ఈ థైపై నుంచి కావచ్చు, పల్సటి వెండి స్కిన్ని, సూపర్ఫిషియల్ స్కిన్ని మాత్రమే తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక వైట్ స్కిన్ని తీసేసి మళ్ళీ అదే ప్లేస్ లోపల ఆ యొక్క స్కిన్ అనేటువంటిది గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా సెన్సిటివ్ సర్జరీగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ప్రాపర్గా గ్రాఫ్టింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది అప్టేక్ కావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క అప్టేక్ అయినటువంటి యొక్క స్కిన్ పక్కన ఉన్నటువంటి నార్మల్ స్కిన్తో మ్యాచ్ అవ్వాలి, చూడడానికి కాస్మెటికల్లీ చాలా బాగా ఉండాలి. అలా కాకుండా కొంచెం థిక్ స్కిన్ వేసినప్పుడు ఏమవుతుందంటే, అలాంటప్పుడు ఈ యొక్క మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికోసం ఈ యొక్క స్కిన్ ఇక్కడ అంటిపెట్టినట్లు దాని స్టాంప్ పెట్టిన మాదిరిగా కనబడుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొందరు ఏంటంటే లిప్ విటిలిగో ఉన్నప్పుడు టాటూ ఇంకు కూడా వేసుకుంటూ ఉంటారు. ఇక కాస్మెటిక్ టాటూ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట దీన్ని. సో ఈ రకంగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ గ్రాఫ్టింగ్ కూడా కొన్నిసార్లు చేసినప్పుడు సరిగ్గా అప్టేక్ కాకపోయినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ లిప్ అనేటువంటిది చాలా మొబైల్ ఏరియా. ఎందుకంటే అట్లీస్ట్ మనం స్కిన్ గ్రాఫ్టింగ్ పెట్టిన తర్వాత ఈ యొక్క లిప్ అనేటువంటిది మొబైల్ కాకుండా చూసుకోవాలి. ఈ గ్రాఫ్టింగ్ అప్టేక్ చేయడానికి కనీసం మనకు ఒక 8 to 24 hours టైం పడుతుంది కనుక, ఆ టైంలో ఈ యొక్క గ్రాఫ్ట్ ప్రాపర్గా అప్టేక్ అయినప్పుడే మనకు రిజల్ట్స్ అనేటువంటి బాగా వస్తాయి. కొందరిలో గ్రాఫ్ట్ సరిగా అతుకున్నప్పుడు, లేకపోతే కాస్మెటిక్ టాటూ యొక్క ఇంకు సరిగా కనిపించినప్పుడు, అలాంటప్పుడు ఆ యొక్క కాస్మెటిక్ టాటూ ఇంకు తీసేయడానికి మన దగ్గర పికోసెకండ్ లేజర్ కూడా ఉంది. ఆ యొక్క లేజర్ చేసేసి ఆ యొక్క టాటూ ఇంకుని కూడా మనం రిమూవ్ చేసి మళ్ళీ నార్మల్గా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.